నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవ, మీ ఉన్నతమైనటువంటి మాటలు తండ్రి మేము ప్రతి ఆదివారం వింటున్నాం తండ్రి. విన్నటువంటి వాక్యం తండ్రి మారు మనసును కలిగించేటట్టుగా, వాటికి సరిపోయే, వాటికి తగినట్టుగా ఫలములు ఫలించే వారిగా మమ్మలను అంతకంతకు అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి వాక్యములో మీరు చెప్పినటువంటి వాక్యంలో జీవము కలిగి ఉన్నదన్నటువంటి సంగతిని మర్చిపోకుండా తండ్రి, మిమ్మల్ని ఎడబాయకుండా, మిమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండా తండ్రి, మేము మరణమైనను జీవమైనను కలిగి ఉన్నామంటే నాయన, మిమ్మల్ని బట్టే తండ్రి, మిమ్మల్ని ఎప్పుడు మరవకుండా మీ ఆజ్ఞలకు లోబడి ఒకరికొకరు మేము ప్రేమ కలిగి నీ కార్యాభివృద్ధి ఆసక్తి కలిగి బ్రతుకున్నట్లు మాకు జ్ఞాన వివేచన గల హృదయం దయచేయమని వేడుకుంటూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థనని వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి 66 పుస్తకాలలో సారం, ఆయన యొక్క జ్ఞానం మనం ఆలోచన చేయగలిగితే లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ బోధకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, ఎవరు ఎన్ని మరి ప్రసంగాలు చేసినా ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి తరగని గనిగా మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ మనకు కనబడుతుంది. ప్రేమటి వాళ్ళ నిజమా కాదా? ఎన్ని ప్రసంగాలన్నీ యూట్యూబ్లో చూడండి మీరు, వేల కొలది, అయినా ఇంకా త్రమ్ముతూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ 60 ఏళ్ళ జీవితం కొరకు ఇచ్చినటువంటి ఈ బైబిల్ 66 పుస్తకాలలోనే ఇంత జ్ఞానం ఉంది అని అంటే ఇంకా మీరు ఆలోచించండి, దేవునిలో ఎంత జ్ఞానం ఉంది. ప్రేమటి వారలారా, అనంత, మీ ఇందులో ఒక మాట రాయబడింది, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. మొదటి సమయంలో 2:6 యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అని రాయబడింది. ప్రేమటి వారలారా, ఈరోజు జ్ఞానం కోసం మనము ఈ లోక జ్ఞానాన్ని చదవడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాం, అవునా కదా? స్కూళ్ళలో అదంతా ఏ జ్ఞానం అండి? లోక జ్ఞానం. లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాం, కానీ నిత్య స్థాయిగా మరి నిరంతరం జీవించే ఆ లోకానికి వెళ్ళటానికి ఫ్రీ అనేది ఉచిత విద్యనే కదా, ఫ్రీగా మనము నేర్పిస్తాము, నేర్చుకుందాము అని రమ్మన్నా కూడా రాలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ప్రేమటి వాళ్ళ ఎందుకు అనంటే దీని విలువ వారికి తెలియలేదు. ప్రేమటి వాళ్ళ వాక్యం యొక్క విలువ తెలియలేదు. ఈ వాక్యం ఎంత గొప్పదైతే యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ లోకానికి రావాలండి. ఆలోచించండి, ఈ వాక్యం చెప్పడానికి ఒక దేవాది దేవుడే, లోకాలను కలిగించినటువంటి ఆ మహోన్నతుడే లోకం విడిచి ఈ లోకానికి వచ్చాడు అని అంటే ఏం చెప్పడానికి వచ్చాడు? ఏం చెప్పడానికి వచ్చాడండి? వాక్యం చెప్పడానికి వచ్చాడండి. ప్రేమటి వాళ్ళ వాక్యంతో మనల్ని మార్చడానికి వచ్చాడు. కానీ ఈరోజు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రేమటి వాళ్ళ దేవుణ్ణి విడిస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనాలను చూసుకొని మనం 2వ వర్తమానాన్ని ముగించుకుందాం. ప్రేమటి వాళ్ళ ఇంకా నాకు కరెక్ట్గా 30 మినిట్స్ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో కార్యక్రమాలు ఈ భూమి మీద చేయడానికి
తండ్రి యొక్క సెలవు తీసుకొని ఈ భూమికి రావడం అనేటువంటి జరిగింది ప్రేమటి వాళ్ళారా. ఆ కార్యాలన్నిటిలో అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలను నరకము నుండి తప్పించడానికి. ప్రధాన ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనలను నరకము నుండి తప్పించడానికి ప్రియమైన వాళ్ళారా. ఆయన యొక్క మాట లోని అర్థాన్ని పరమార్థాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఎంతో జ్ఞానం ఉంటుంది. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా దాని వెనుక ఉన్నటువంటి భావాన్ని మనం ఆలోచన చేయగలిగితే చాలా మహాజ్ఞానంతో కూడుకున్నటువంటి మాటలను ఆయన ప్రబోధించారు ఈ సమాజానికి ప్రేమటి వాళ్ళారా. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి దేవుని స్వరూపంలో ఉన్నటువంటి లక్షణాలలో ఒక లక్షణాన్ని కూడా ఆయన బయట పెట్టాడు. ఏంటో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే 1వ వచనం 2వ వచనం 3వ వచనం చదవండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఏముంది? ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. వెలుగై ఉన్నది ప్రేమ. చాలు. దేవుని యొక్క లక్షణాలలోని ఒక లక్షణాన్ని చెబుతూ ఆయనలో ఏముందన్నాడు? జీవం ఉండెను అన్నాడు ప్రేమ వాళ్ళారా. ఆయనలో ఉన్నటువంటి జీవం ఎలా బహిర్గతం చేశాడు? ఆయనలో నేను జీవాన్ని కలిగి ఉన్నాను, నా అంతట నేనే జీవాన్ని కలిగి ఉన్నానని భూమి మీద ఎలా బహిర్గతం చేశాడంటే తన క్రియల ద్వారా బహిర్గతం చేశాడు. ఎలా చేశాడు? క్రియల ద్వారా. ఉదాహరణకు ఒక 2-3 వచనాలు మనం చూసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 33 నుండి 36 వచనం. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు నజరేయుడైన యేసు మాతో మమ్ము నశింపజేయు వచ్చితివా. సారీ అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి 9 వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరిొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఇదంతా మనకు సుపరిచితమైనటువంటి వచనాలు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. యేసు నీవు లేచి, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఈ రోజు స్వస్థతలు చేసే వాళ్ళు ఈ విధంగా ఎవరైనా చేస్తున్నారా? వెంటనే జరుగుతుందా కళ్ళ ముందు? స్వస్థత భక్తులు, స్వస్థత వరాలు ఉన్నటువంటి దైవజనులు వెంటనే కళ్ళ ముందు ఇలా స్వస్థత జరుగుతుందా? ఎన్ని వారాలు ఎంత గద్దిస్తారో. ఒక్కొక్క పాస్టర్ అయితే మెడబట్టి బయటకు నూకేసి కిందికి దోసేస్తే కింద పడిపోతారు. ఆయన స్వస్థత జరగదు. ఆయనలో ఏముంది? యేసుక్రీస్తులో ఏముంది? జీవం
వెంటనే వాడు ఏం జరిగిందట? పరిపెత్తి పరుపెత్తుకొని ఇక నీళ్లతో పని లేదు. ఎవరు వచ్చారు పరలోకం నుండి? జీవాధిపతి వచ్చాడు కిందికి ఈ లోకానికి. ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆయన మాట్లాడితే ఏం జరిగింది? ఆయనలో నుండి జీవం ఎవరిలోకి వెళ్ళింది? మాట ద్వారా ఆ రోగికి స్వస్థత కలుగజేశాడంటే ఆయన మాటలో ఏముంది? ఆ మాట వలననే ఈ సమస్త కోటి జీవరాశులకు ఏమొచ్చింది? సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు అది ప్రియమంట వారలారా. తండ్రి అయిన దేవుణ్ణి కళ్ళకు కట్టినట్టుగా చూయించాడంటే అది యేసుక్రీస్తు ప్రభువే ప్రియమంట వారలారా. యేసుక్రీస్తు ప్రభువే. ఇంకో మాట చూసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహములను ఆయనతో కూడా వెళ్ళుచుండెను. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోబడుచుండెను. వెలుపలికి మోసుకొని వెళ్తున్నారు చూడండి. ఆ ఊరు ప్రజలు చనిపోయిన కొన్ని పాడ మీద పడుకోబెట్టి ఊరి వెలుపలికి తీసుకెళ్తున్నారు. ఎందుకు? అంత్యక్రియలు సమాధి చేయడానికా? అతడు తల్లికి ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు, భర్త కూడా లేడు పాపం. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, చూడండి కనికరం ఆయనలో కనబడుతుంది. ఆయన యందు కనికరపడట. ఏడవద్దమ్మా, చెప్పి నీవు దిక్కులేదని అనుకుంటున్నావా? నేను వచ్చాను. ఎవరు ఏం చేయలేరు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరి వల్ల ఏమి కాదు. అమ్మా ఏడవద్దమ్మా, నేను వచ్చాను. ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టాడట. చూడండి ఏం చేశాడు? పాడెను ముట్టగా మోయిచున్నవాడు నిలిచి నిలిచిరి ఆగిరి. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా చనిపోయినవాడు లేచి కూర్చుండి. లెమ్మంటేనే లేచి కూర్చుండి ఇంకో యాక్టివిటీ ప్రారంభం. ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడట. చూడండి ఎంత మహత్తరమైనటువంటి కార్యం చేశాడండి ఆయన. ఇవన్నీ చదువుకున్న ఒక్కొక్కసారి మనం నమ్మం కదండి. కళ్ళ ముందు ఆ ఊరి ప్రజల మధ్య నేను జీవాధిపతిని అని నిరూపించుకున్నాడు. నాలో జీవం ఉందని నిరూపించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేశాడు. ప్రేమంట వారలారా, నేను పరము నుండి దేవాది దేవుని దగ్గర నుండి వచ్చిన వాడను అని నిరూపించడానికి సాక్ష్యం కోసము ఇలాంటి కార్యక్రమాలు చేశాడు. ప్రేమంట వారలారా, ఈరోజు బైబిల్ అంతా మనము చదివాం కావచ్చు, ఈరోజు బైబిల్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం కావచ్చు. కానీ దేవుడు నీతో ఉంటే నీ బ్రతుకే ఒక ఆనందమయం. ప్రేమ ద్వారా అప్పటి వరకు ఏడ్చున్న ఆమె కన్నీళ్ళు ఆపేసింది. ఆమె బ్రతుకులో ఒక ఆనందం, ఆమె బ్రతుకులో ఒక ఆశ. నేను బ్రతుకుతాను, నన్ను పోషించేవాడు, నన్ను కన్న కుమారుడు బ్రతికాడు, ఇంకా నేను దిక్కులేని దాన్ని కాను నేను అని ఆనందంతో ఆమె పొంగిపోయింది. ప్రేమ ద్వారా ఆమె ప్రభువును ఏం చేసింది? విశ్వసించింది, నమ్మింది. ఆమె ఇలాంటి క్రియలు ఎందుకు చేశాడంటే సమాజానికి ఒకే ఒక్క సంకేతం ఇవ్వడానికి. ఇదిగో నేను తప్ప ఈ లోకాన్ని రక్షించే నాథుడు ఎవరు లేరు, నేనే జీవప్రదాతను, నా ద్వారానే మీరు జీవాన్ని పొందుకుంటారు, నా ద్వారానే నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారని చెప్పడానికి ఇలాంటి క్రియలు చేశారు. ప్రియులారా,
దేవుని కానీ నిర్లక్ష్యం చేస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా భయంకరమైన పరిస్థితి. ఈ లోకములో ఉన్నదంతా, మనుషులు అనుభవించేదంతా సర్వము దేవుని వలననే అనుభవిస్తున్నాం ప్రేమట వల్ల. ఇలా జీవాన్ని ప్రసాదించినటువంటి యేసుక్రీస్తు తనను విడిచిపెడితే, ఆయన మాట వినకపోతే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రేమట వల్ల. దేవుణ్ణి విడిచిపెడితే ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మరొక్కసారి మనము కొన్ని వచనాలను చూసుకొని ఈరోజు వర్తమానాన్ని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. జీవాన్ని ప్రసాదించినటువంటి, జీవము మాటను చెప్పినటువంటి యేసుక్రీస్తే మరి ఒక మాట కూడా చెప్తున్నాడు. ఏమని? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. దేవుని విడిచిపెట్టే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే నరకములో వేయబడతారు. ఇందులో నరకములో వేయబడతారు. వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆరిపోయే అగ్ని కాదు ప్రేమటి వర్ణాలది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు. నన్ను విడిచినటువంటి ప్రతివాడు, నన్ను నేను చెప్పిన మాట ప్రకారంగా వినని ప్రతివాడు నరకములో తప్పకుండా వేయబడతాడు అని చెప్తున్నాడు ప్రేమ వాళ్ళ. అసలు ఈ నరకం అనే పదం ఎందుకు ఉపయోగించబడిందంటే, ఆ రోజు ఇశ్రాయేలీయులకు వాళ్ళకు చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని తెలుసు. ఎందుకు అనంటే, వారు నివసించే ప్రాంతం అంతా కూడా, వారు ఎక్కడ నివసించారండి? కానాను దేశం. అవునా? కానాను దేశంలో నివసించారు. కానానీయుల చరిత్ర వాళ్ళకు కూడా తెలుసు. కానానీయులు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తు దేశంలో పరవాసులుగా ఉన్నారు ప్రేమ వాళ్ళ. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల చరిత్ర వాళ్ళకు బాగా తెలుసు. ఈ నరకం అన్నటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించాలంటే, ఆ నరకము, ఆ అగ్ని అని చెప్తేనే వాళ్ళకు బాగా అర్థమవుతుంది. దేవుణ్ణి విడిచినటువంటి వారు, దేవుణ్ణి ఆ మాటలను అనుసరించని వారు, దేవుణ్ణి హత్తుకొనని వారు వెళ్ళే లోకం ఎంత భయంకరంగా ఉంటుందో అన్న విషయాన్ని వాళ్ళకు అర్థం చేయించడానికి నరకం అనే పదాన్ని ఏం చేశాడు? ఉపయోగించాడు ప్రేమ వాళ్ళ. ఈ నరకం అన్న పదము ఇది వేరే ఎక్కడి నుంచో తీసుకున్నది కాదు, పరలోకం నుండి వచ్చిన పదం అంతకంటే కాదు ప్రేమ వాళ్ళ. ఈ నరకం అన్నటువంటి పదము ఇది సంస్కృత భాష. ఏ భాష? సంస్కృత భాష. ఈ నరకం అనే పదము సంస్కృతం యొక్క భాషలో నుంచి తీసుకునబడింది. ఈ నరకం అనే పదము ఎక్కడి నుండి వచ్చింది? దీనికి అసలు బేస్ ఎక్కడి నుండి తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు అని అంటే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనం. 31 నుంచి చదవండి. నేను ఆజ్ఞాపించని క్రియలు, నేను ఆజ్ఞాపించని క్రియలు, నాకు తోచని క్రియలు వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను కుమార్తెలను దహించుటకు బెనిహిన్నోము లోయలోనున్న తొపేతునందు బలిపీఠమును కట్టుకొని ఉన్నారు. అర్థమైందండి ఈ వచనం? నేను ఆజ్ఞాపించని క్రియను, దేవుడికి తోచని, అసలు దేవుడు కూడా ఆలోచించలేదట. దేవుడికి కూడా ఐడియా రాలేదు, వీళ్ళకి వచ్చింది ఐడియా. అలాంటి పాపం క్రియలు వాళ్ళు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెనిహిన్నోము, అక్కడ కాదండి,
వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఈ క్రియ చేశారు. ఈ క్రియ ఇశ్రాయేలు ప్రజలు ఎలా నేర్చుకున్నారు అని అంటే కానానీయులు చేశారు. ఎవరు చేశారు? కానానీయులు చేశారు ఈ క్రియలు. కానానీయులు ఎందుకు చేసేవారు అని అంటే మనకు మూఢనమ్మకాలు చాలా ఉంటాయి కదండి. పిల్లలు దేవుడు మరి వర్షాలు పడనివ్వకపోతే, మరి కరువు కాలం సంభవిస్తే మరి దేవుడు కోపగించాడు అన్నటువంటి ఉద్దేశంతో దేవుని కోపాన్ని శాంతపరచాలని ఏం చేసేవారంటే కానానీయులు మండుగుండంలో పసిపిల్లలను ఏం చేశారు? దహన బలిగా వాళ్ళ దేవతలకు దేవుళ్లకు అర్పించేవారు. ప్రేమట వాళ్ళ అంత మూఢనమ్మకంగా దేవుడికే తోచని క్రియలు నిజంగానే కాదా? దేవుడు కూడా అనుకోలేదట పసిపిల్లలను నిన్న అగ్నిగుండంలో వేస్తారట. అంత భయంకరమైనటువంటి పాప క్రియలు వాళ్ళు చేశారు. ప్రేమట వాళ్ళ కానాని వారు ఎందుకు చేశారు? దేవుని కోపాన్ని శాంతపరచడానికి. వాతావరణము బాగా అనుకూలంగా ఉండి వర్షాలు బాగా పడి మరి పంటలు పండించుకోవడానికి, దేవుని కోపాన్ని శాంతపరచడానికి ఈ క్రియలు చేసేవారట ప్రేమట వాళ్ళు. బెనిహిన్నోము లోయ, అది రాను ఏమైపోయిందంటే ఆ లోయ పేరు ఏమైంది? గెహన్నమ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే ఆ పదాన్ని ఇబ్రూ భాషలో లేదా అరామిక్ భాషలో గెహన్నమ్ అని అన్నాడు. ఏమన్నాడు? బెనిహిన్నోము పోయి గెహన్నమ్గా మారింది. ప్రేమట వాళ్ళ ఆ ప్రాంతాన్ని బట్టే మరి అక్కడ మండుగుండం అనేది ఉంది కదా, అది చెప్తేనే వీళ్ళకు బాగా ఎక్కిద్ది నరకం గురించి. అది అనుభవం ఉంది కనుక ఆ మాట చెప్తేనే వీళ్ళకు బాగా అర్థమవుతుందని ఆ పదాన్ని తీసుకొని ఇక్కడ ఉపయోగించాడు. గెహన్నమ్ అనే మాటను యేసుక్రీస్తు ప్రభు వారు ఉపయోగించారు. ప్రేమట వాళ్ళ ఇంకా వేరే మత గ్రంథాల్లో చూస్తే నరకము లేదా జహన్నమ్ అని కూడా పిలుస్తారు. జహన్నమ్ అని కూడా పిలుస్తారు. ప్రేమట ఈ పదము ఇక్కడ నుండి తీసుకొనబడింది. ఏది? నరకం అన్న పదము ఈ బెనిహిన్నోము లోయ అనే ఆ పదం నుంచి ఈ నరకం అనే పదాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ప్రేమట ఇలా వాళ్ళు పాపపు క్రియలు చేస్తూ మరి చిన్నపిల్లల్ని బలిచ్చేవారు. ప్రేమట వాళ్ళరా అది చూసినటువంటి దేవుడు అసలు నన్ను విడిచిపెడితే, నా మాట వినకపోతే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో వీళ్ళు చూసినటువంటి దృశ్యాలని వీళ్ళకు చూపిస్తూ తెలియజేస్తే బాగా అర్థమవుతుంది అనుకున్నాడు. ప్రేమట వాళ్ళరా చాలామంది మరి అనుకుంటారు, ఏమండి ఒక 2 చెంపదెబ్బలు వేసి మరి విడిచిపెట్టేస్తే ఏదో 10 దెబ్బలు 40 దెబ్బలు ధర్మశాస్త్రం రాయబడ్డ ప్రకారంగా వేసి విడిచిపెట్టేస్తే మరి సంతోషం కదా, పూర్తిగా నరకంలో వేయడం ఏంటి అని చాలా విచిత్రంగా ఆలోచించేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆయన దేవుడు, దయాదాక్షిణ్యుడు, ప్రేమమూర్తి, దయాళుడు అని ఎన్నో మాటలు చదువుకున్నాం కదా. ఇలాంటి ఆలోచన కలిగిన వారు కూడా లేకపోలేదు సమాజంలో. కానీ ప్రేమట వాళ్ళరా ఈ నరకం అనే ఆ ప్లేస్కు దేవుడు తనకు తానుగా పంపించడం లేదు. పంపిస్తున్నాడా? ఈ నరకమును ఎవరు సంపాదించుకుంటున్నారో తెలుసా? దేవుణ్ణి విడిచినటువంటి ప్రతి వారు అది నాది, అది నా ప్లేస్, అది నాది, నాకు దేవుడు అవసరం లేదు అనుకున్నావు అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆటోమేటిక్గా నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా దేవుని చేత కాపాడబడుతున్నది, దేవుని శక్తి చేత నిలబడగలుగుతున్నది, దేవుని శక్తి చేతనే జీవం కలిగి ఉన్నది. ప్రేమట వాళ్ళ ఉదాహరణకు ఒక మాట చూసుకుందాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల పౌలు గారు ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు చూడండి అక్కడ. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 28వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 17:28 మన ఆయన యందు
మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి కలిగి ఉన్నాము. అటువలే చాలు. ఇక్కడ 3 స్టేట్మెంట్ ఇచ్చాడు, 3 విషయాలు చెప్పాడు పౌలు గారు. మనము దేవుని యందు ఏం చేస్తున్నామట? మనము దేవుని యందు బ్రతుకుచున్నాము. తర్వాత చెలించుచున్నాము. అంటే భూమి మీద ప్రతి మనిషి ఉనికి ఉంది అంటే ఎవరి వల్ల? అది దేవుని వల్లనే ఉంది. మనకు ఒక బ్రతుకు, మనకు ఒక జీవము కలిగి ఉన్నామంటే అది దేవుని వల్లనే. అక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు ప్రేమంటారు. మనలో చలనం ఉంది, మనం మాట్లాడగలుగుతున్నాము, మనము నడవగలుగుతున్నాము, మనం ఏ పైన చేయగలుగుతున్నాము అని అంటే దానికి కారణం ఒక్కటి. ఎవరి వలన? దేవుని వలన ప్రేమంట వలన. మరి దేవుని వలననే మనం ఉనికి. ఆ దేవుడే లేకపోతే అసలు మనకు ఉనికుందా? ఈరోజు అనిల్ లేడు, విల్సన్ లేడు, జానన్న లేడు, ఇక్కడ ఎవరు లేరు ప్రేమంట వలన. అసలు ఈ లోకమే లేదు. అలాంటి దేవుడు మాటతో ఈ లోకం ఉంది. దేవుని మాటతో ఈ లోకము ఇప్పటికీ చలిస్తుంది. ఇప్పటికీ ఆయన మాట ద్వారానే శక్తిని పొందుకుంటుంది ప్రేమ వాళ్ళ. ఇప్పటికీ చెట్లు కానీ, సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట వలన జీవం కలిగి చలిస్తున్నాయి. ఆయన మాట వలనే బ్రతుకుచున్నాయి. అదే మాట వలన మనం కూడా బ్రతుకుతున్నాము, చెల్లించున్నాము, ఉనికి కలిగి ఉన్నాం ప్రేమ వాళ్ళ. అలాంటి దేవుణ్ణి నన్ను పట్టించుకోలేకపోతే మీ బ్రతుకు చాలా భయంకరంగా ఉంటుందని చెప్పడానికి ఆ రోజు ఉన్నటువంటి బెనిహిన్నోము లోయను ఉదాహరణగా తీసుకొని నరకమున ఈ విధంగానే ఆ రోజు మండుగుండంలో చిన్నపిల్లని ఎలా బలిస్తున్నారో, ఎలా కేకలు అలా మండుగుండంలో వేసినప్పుడట వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఏడుపులు. కన్న ఊరుకుంటుందండి? ఊరుకుంటుందా? చిన్నపిల్లల్ని బలిస్తుంటే పళ్ళు కొరకడము, ఏడవడము, మహారోదన ఆ బెనిహిన్నోము లోయలో జరిగేది ప్రేమ వలన. ఆ సన్నివేశాన్ని తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు? నరకంలో కూడా ఇలానే ఉంటుంది. ఏడుపు, పళ్ళు కొరకడం. ఎప్పుడు నన్ను విడిచిపెట్టి నా ఆజ్ఞను ధిక్కరించి నా మాటలను తృణీకరిస్తే మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. నేను తోసివేయను, మీరే వెళ్ళిపోతారు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడా లేదా? గాలి, వాన, నీరు, పంచభూతాలను ప్రపంచ మానవాళ్ళందరికీ సమగ్రంగా సమానంగా పంచాడు. భూమిని కూడా సమానంగా పంచుకోమన్నాడు. కానీ స్వార్థపరులు దోచుకున్నారు, అది వేరే విషయం. ఇలా సమానంగా ఈ భూమి మీద మాత్రమే ఉంది. తెలుసా? ఈ లోకం సరిహద్దు దాటావంటే మిగతావన్నీ నీవే సంపాదించుకోవాలి. దేవుడు ఫ్రీగా ఇచ్చేవాడు కాదు. అది పరలోకమైన నరకమైన. నువ్వు పరలోకాన్ని సంపాదించుకునే మార్గంలో ఉంటేనే మన జీవితం బాగుంటుంది ప్రేమ వాళ్ళ. ఈ లోకం సరిహద్దు దాటాలంటే మరి మనమే సంపాదించుకోవాలండి. ఈ 60 ఏళ్ళ జీవిత కాలంలో దేవుడు అన్నీ ఇచ్చాడు మనకు, అందరికీ సమానంగా ఇచ్చాడు. కానీ ఈ భూమి మీద మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అవునా? మరి చెడ్డవారికి వర్షాన్ని ఇవ్వడం లేదా? మంచివారికి ఇస్తున్నాడు, చెడ్డవారికి. మరి చెడ్డవారికి తక్కువ వర్షాన్ని, మంచివారికి ఎక్కువ వర్షాన్ని అట్లా ఇస్తున్నాడు ఏమన్నా? అంటే భూమి మీద ఏర్పాటు చేయబడిన వనరులన్నీ ప్రజలందరికీ, మంచివారైనా చెడ్డవారైనా అందరికీ సమానమే. కానీ ఈ భూమిని విడిచిపెడితే సంపాదించుకోవలసింది మన మీదే ఆధారపడి ఉంది. అది నిత్య జీవార్థ ఫలమైన నిత్య నరకమైన ప్రేమల వల్ల. కనుకని ఎంతో జాగ్రత్తగా ఈ వాక్యాన్ని నేర్పిస్తే కానీ వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు. ఈ వాక్యాన్ని అనుసరిస్తే కానీ వీళ్ళు నిత్య జీవాన్ని సంపాదించుకోలేరు, నన్ను అర్థం చేసుకోలేరు అని చెప్పేసి పరలోకం నుండి ఈ లోకానికి రావడం అనేటువంటిది జరిగింది ప్రేమల వల్ల. ఆయన్ని విడిచిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక రెండు రిఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం.
జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదము. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము ఆ, సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడండి ఎంత మంచి మాట మరి కీర్తనకారుడు రాశాడు చూడండి. మరొకసారి చదవండి ఆ మాట. జీవ మార్గములు జీవ మార్గములు తెలియజేసేటము. దేవుని యొక్క సన్నిధిని అంటే ఎక్కడ? పరలోకంలో. ఎక్కడ? పరలోకంలో సంపూర్ణ సంతోషములు కలవు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అక్కడ ఉండేది అవి. దేవుని చేతిలో ఏమున్నాయట? దేవుణ్ణి విడిచిపెడితే ఆయన కుడి చేతిలో ఉన్న నీ దగ్గరకు రాదు. ప్రేమ వాళ్ళరా, దేవుడు ఎప్పుడు ఎవరిని త్రోసివేయడాన్ని దేవుణ్ణి మనమే విసర్జిస్తున్నాం. ఆ మాటను చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. అయ్యో నమ్మకమైన నగరము వేషాయనే, అది న్యాయముతో నిలిపెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే 1:28 అతిక్రమమును చేయువారును పాపులను చూడండి. అతిక్రమమును చేయువారును పాపులను నిశ్శేషంగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. ఏమైపోతారట? కీర్తన 9:17 యెహోవాను విసర్జించువారు లయమగుదురు. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ప్రేమను వాళ్ళరా, దేవుణ్ణి విసర్జించేవారు, యెహోవాను విసర్జించేవారట లయమైపోతారు, పాతాళానికి దిగిపోతారట. ప్రేమను వాళ్ళరా, జీవ మార్గములు తెలుసుకొని వాటిని అనుసరిస్తే ఆయన కుడి చేతిలో ఏమున్నాయట? నిత్య సుఖములు. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఈ మాటలు చెప్పడానికి, ఈ మాటలు చెప్పి మిమ్మల్ని మనల్ని అందరినీ నిత్య జీవానికి నడిపించడానికి దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన దగ్గర ఆయన సన్నిధిలో ఎంత సంతోషం ఉంది, ఎన్ని సుఖాలు ఉన్నాయో ఈ మాటలు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. ప్రేమ వాళ్ళారా, మీకు చివరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సముద్రంలో ఒక మొక్క ఉంటుందండి. ఆ మొక్క పేరు నాకు తెలియదు, కానీ ఆ మొక్క మీద ఎప్పుడు ఒక నాచు లాంటిది పేరుకొని ఉంటుంది. ఆ నాచు లాంటిది పేరుకొని దానికి అంటుకున్నప్పుడు ఆ మొక్కను చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? రంగులతో చాలా అందమైనదిగా కనబడుతుంది. ప్రేమ వాళ్ళరా, ఒక్కసారిగా దాని మీద సూర్యరశ్మి పడగానే ఆ నాచు మొత్తం వెళ్ళిపోతుంది. ప్రేమ వాళ్ళరా, అప్పుడు చాలా అది ఎంత అందంగా కనబడ్డదో అంత అందవికారంగా మారిపోతుంది. ప్రేమ వాళ్ళరా, అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవునిలో మనం ఉంటే, దేవుడు మనతో ఉంటే మనకు ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా నిత్య సుఖములు, సంపూర్ణ సంతోషం అనేది కలుగుతుంది. దేవుణ్ణి విడిచిన జనులందరూ కూడా, దేవుణ్ణి విసర్జించిన వారందరూ కూడా లయమైపోతారు. వారికి వారే సమకూర్చుకుంటున్నారు, వారికి వారే దేవుణ్ణి విసర్జిస్తున్నారు. కనుక ఇంకా మీ కొరకు సిద్ధపరచబడినది ఏంటి? నిత్య నరకం. ప్రేమ వాళ్ళారా, కనుక ప్రేమ వాళ్ళారా, యేసుక్రీస్తు యొక్క త్యాగం, యేసుక్రీస్తు యొక్క కోరిక, తండ్రి ఆవేదనను మనం అర్థం చేసుకొని దేవునికి ఇష్టలుగా, దేవునికి నచ్చినట్టుగా, దేవుని ఆజ్ఞలకు లోబడి మనము దేవుడు ఉన్నటువంటి పరలోకానికి, నిత్య సుఖాలు, సంపూర్ణ సంతోషాన్ని పొందడానికి మనమందరము వెళ్ళాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటూ, మరి దేవుణ్ణి విసర్జించకుండా, దేవుని మాటలను ధిక్కరించకుండా మనమందరం కలిసి ఆయనను సంతోషపరిచే వారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలిగినటువంటి దేవ,
నీ కుడి చేతిలో నిత్య సుఖాలు తండ్రి. సమస్తము నీ మూలంగా కలిగి ఉంది తండ్రి. మీ వల్లే ఉనికి కలిగి ఉన్నాము, చెల్లించున్నాము, బ్రతుకుచున్నాము తండ్రి. మిమ్మల్ని మరవకుండా తల్లి పాలు తాగి రొమ్మును గుద్దేవారు కాకుండా తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ జీవితానికి మేము రుణపడి నీకు లోబడి తండ్రి, మేమందరము రక్షింపబడినట్లు జ్ఞానము వివేచన దయచేయండి. మాతో పాటు తెలియని వారు, ఈ మాటలు తెలియని వారు తండ్రి, ఈ వాక్యం తెలియని వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. వారిని కూడా మీ కుమారుని మాట ఆకర్షణ చేత ఆకర్షించి తండ్రి, ఈ మాటలు అనేక మందికి తెలియజేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సువార్త ఆయన అనేక ప్రాంతాలకు విస్తరించినట్లు ఆయన ఈ ఉన్నటువంటి నా సహోదరులు మీ కుమారులందరూ కూడా వాక్యాన్ని బాగా నేర్చుకొని తండ్రి, వాక్యంలో నిలబడి స్థిరపడి మీ కొరకు ఉన్నతమైనటువంటి బ్రతుకును బ్రతికే భాగ్యం వారందరికీ, నా చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు అందరికీ, ఇక్కడ కూర్చున్న వారందరికీ మీ జ్ఞానాన్ని వివేచనను దయచేయమని వేడుకుంటున్నాను. మీ అందు, మీ ప్రేమ అందు వేరుపారి స్థిరపడి బలపరిచి ఆత్మీయంగాను, ఈ లోకంలో శారీరకంగాను, భౌతికంగాను మా అందరినీ మీ మెండు దీవెనలతో ఆశీర్వదించమని వేడుకుంటూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ ప్రార్థనను వేడుకుంటున్నాం మా కన్న